బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మేడారంలోనే హరిత హోటల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. కేబినెట్ భేటీలో పురపాలక ఎన్నికలు, రైతు భరోసా, మేడారం జాతర ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం వన దేవతలను దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, తొలిసారి కేబినెట్ మరి అక్కడ జరగడాన్ని ఏ రకంగా చూడాలి? దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి మీ దగ్గర ఉన్నది? రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతం, మారుమూల ఆ ప్రాంతంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులంతా కూడా, అలాగే అధికారులంతా కూడా ఇప్పటికే ఏదైతే ఈ వేదిక కూడా చేరుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా తెలంగాణ ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైన అంశాల పైన కూడా కేబినెట్ నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ కేబినెట్ కి సంబంధించి కూడా ఏర్పాట్లు కావచ్చు, పూర్తి స్థాయిలో మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా భారీ భద్రతా నడుమ కూడా కేబినెట్ సమావేశం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల పాటు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఈరోజు ఇక్కడే బస చేయనున్నారు. ఇక రేపు సంబంధించి కూడా ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ నూతనంగా పునర్నిర్మించిన గద్దెలకు సంబంధించి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇక దాంతోపాటుగా మేడారానికి సంబంధించి కూడా ఆలయ అభివృద్ధి పనులు కావచ్చు, ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 250 కోట్లకు సంబంధించి కూడా మేడారం పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇక ముఖ్యంగా దాంతోపాటుగా రామప్ప చెరువుకి సంబంధించి కూడా 103 కోట్ల అంచనా వ్యయంతో పోట్లాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించే ప్రతిపాదనపై ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఇక దాంతోపాటుగా ఈ మేడారం సంబంధించి కూడా శాశ్వత అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, జాతర ఉత్సవ నిర్వహణకి సంబంధించిన పనులు కావచ్చు, ఇక ఏదైతే ములుగు జిల్లాలకు సంబంధించి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏదైతే ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఇక మరి కాసేపట్లో మేడారంకి సంబంధించి కూడా హెలిప్యాడ్కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటున్నారు. ఖమ్మం నుంచి నేరుగా ఆయన ఇక్కడ మేడారంకి చేరుకుంటారు. ఇక మేడారంకి మరి కాసేపట్లో కూడా కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక దీంట్లో 15 అంశాలపైన కూడా కీలకంగా చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దాంట్లో దానికి సంబంధించిన సన్నిహితత కావచ్చు, అలాగే కోఆప్షన్కి సంబంధించి కూడా ఏదైతే గ్రామ స్థాయిలో కోఆప్షన్ సభ్యులుగా కూడా ట్రాన్స్జెండర్లను నియమించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో చర్చించనున్నారు. ఇక దాంతోపాటుగా ముఖ్యంగా పలు అంశాలు కావచ్చు, నూతనంగా ఏదైతే మరో పథకాన్ని కూడా అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇక దాంతోపాటుగా రైతు భరోసాకి సంబంధించి ఈ పంట సంబంధించి కూడా రైతు భరోసాకి సంబంధించిన నిధులను ప్రధానంగా ఈ పురపాలక ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం ఏ రకంగా చేయాలో కూడా ఏమన్నా ఆలోచించే అవకాశం కూడా ఉందా అక్కడ?
రైట్. ప్రధానంగా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని అయితే కసరత్తు కూడా పూర్తయిందని చెప్పొచ్చు. మొన్న జాబితా విడుదల కావచ్చు, అలాగే రిజర్వేషన్ల ఖరారు చేయడం జరిగింది. ఇక ఎన్నికలకు సంబంధించి అంటే 2 రోజులు, మరికొన్ని రోజులు అంటే 2 రోజుల్లో కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దానికి ముందస్తుగా ఏ విధంగా ప్రణాళికబద్ధంగా వెళ్ళాల దానిపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించనున్నారు. ముఖ్యంగా 15 కీలకమైన అంశాలపైన కూడా క్యాబినెట్లో చర్చించనున్నారు. అలాగే ఏదైతే ఈ పునర్నిర్మాణ అభివృద్ధి కావచ్చు, ఎందుకంటే మేడారం జాతరకి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, గద్దెలకు సంబంధించి కూడా పునర్నిర్మాణం చేపట్టారు. మేడారం ఏదైతే ఆదివాసీ చిహ్నాలకు సంబంధించి కావచ్చు, ఆదివాసీకి సంబంధించిన వాళ్ళ సాంప్రదాయాలు కావచ్చు, వాటి అనుగుణంగా కూడా మేడారంలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్వాగత తోరణాలకు సంబంధించి కూడా వాళ్ళ లిపిని అక్కడ ముద్రించడం జరిగింది. దానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం మేడారం వాటన్నిటిని కూడా సందర్శిస్తారు. అక్కడ మేడారంకి సంబంధించిన జాతర నిర్వహణ, అలాగే మేడారంకి అంటే పూర్తి స్థాయిలో మరోసారి